Hello guys, welcome back to my channel Arjun Srinivas 07. So day 2 of our devotional trip. తిరుపతి దర్శనం కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ తిరుత్తని వెళ్ళాము. బట్ అక్కడ మాకు వీడియో తీయడానికి ఎక్కువ స్కోప్ లేకపోవడం వల్ల తీయలేకపోయాము. తిరుత్తని దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి అరుణాచలం స్టార్ట్ అయ్యాము. అరుణాచలం జర్నీ తిరుత్తని నుంచి ఒక 2.5 అవర్స్ జర్నీ పట్టింది మాకు. మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి మాకు 2:30 ఆ టైం అయింది. అక్కడ ఆలయం హోటల్లో మేము చెక్ ఇన్ అయ్యాము. సో 2:30 ఆ టైంలో మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో. ఇది కార్తీక పౌర్ణమి టైం కాబట్టి కొండ మీద గిరి కొండ మీద మనకి దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూడొచ్చు. ఈ 10 డేస్ మాత్రమే ఆ దీపం ఉంటుంది. చూడండి ఒకసారి దీపాన్ని. ఈ 10 డేస్ పాటు ఆ దీపం అనేది నాకు కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. వర్షం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ దీపం అనేది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. నైట్ టైం కాబట్టి ఇంత క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదే వ్యూని మీరు నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపించాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్, సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు మనకు ఆ దీపం అనేది కనపడదు. ఆ దీపం వ్యూ అనేది ఓన్లీ మనకి నైట్ టైం మాత్రమే క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ హోటల్ ఆలయంలో మేము కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చేశాక మేము కొంచెం సేపు ఫొటోస్ దిగి దర్శనానికి బయలుదేరాము. దర్శనానికి మన వెహికల్స్ ఎలో చేయరు కాబట్టి అక్కడ లోకల్లో ఆటోస్ అనేవి బుక్ చేసుకొని ఆటోస్లో వెళ్ళడం జరిగింది. సో చూడొచ్చు ఆటో జర్నీ. ఆ చిన్న చిన్న గల్లీస్లో మొత్తం ఆటోలో జర్నీ చేస్తూ వెళ్ళాము. అండ్ ఇలా ఆటోలో జర్నీ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు నా 5th 4th ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోలో వెనక సైడ్ కూర్చొని వెళ్ళడం జరిగేది. సో అదేవిధంగా ఇప్పుడు వెనక సైడ్ కూర్చొని వెళ్తున్నాము. సో టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక చూడొచ్చు టెంపుల్ని మీరు. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్, ఏదో తెలియని హ్యాపీనెస్ ఈ టెంపుల్ని చూడంగానే కలిగింది నాకు. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి దీపం ఉంటుందండి. సో ఆ దీపానికి అక్కడ ఆ దీపం వెలిగించి మనం లోపల దర్శనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ దీపాలు వెలిగించాము. మా అత్త వాళ్ళు కానీ, మేము, మా మామయ్య వాళ్ళు, మా నాయనమ్మ, తాత వాళ్ళు అందరం ఇక్కడ దీపం వెలిగించాము. దీపం వెలిగించి అండ్ లోపలికి దర్శనానికి వెళ్ళాము. బట్ వీకెండ్స్ కావడం వల్ల హెవీ రష్ కనిపించింది ఇక్కడ. అసలు నియర్లీ మాకు దగ్గర 4 అవర్స్ అనే టైం పట్టింది. ఈవెన్ మేము తీసుకున్న టికెట్ 50 రూపీస్ టికెట్ అయినా కూడా మాకు దర్శనానికి 4 నుంచి 4.5 అవర్స్ టైం పట్టింది ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో అక్కడ రష్ ఎంత ఉంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఈ లైన్ అంతా 50 రూపీస్ లైన్ అండి. ఫ్రీ దర్శనం కదా, 50 రూపీస్ లైన్ అయినా కూడా మాకు 4.5 అవర్స్ పట్టిందంటే ఫ్రీ దర్శనం ఇంకెంతసేపు పట్టి ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది టెంపుల్ నమూనా. మొత్తం 8 గోపురాలు ఉంటాయి ఇక్కడ. టెంపుల్ నమూనా ఇది అందులో డిస్ప్లే చేసి ఉంటుంది. ఇది దేవుడి గర్భగుడికి ఎంటర్ అయ్యే ముందు తీసిన వీడియో అండి. చూడొచ్చు ఒకసారి. హెవీ రష్ అనేది వీకెండ్స్ అవ్వడం వల్ల అరుణాచలంకి ఎక్కువ జనాలు వచ్చారు. చూడొచ్చు లోపలికి ఎంటర్ అయ్యాక మీరు చూడొచ్చు మొత్తం పూలతో డెకరేషన్ చేసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డెకరేషన్ చేసి మనకి కనిపించింది. మనం దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత మనకి అదే టెంపుల్లో వివిధ ఆలయాలు కూడా కనిపిస్తాయండి. అమ్మవారి ఆలయం కావచ్చు, గణపతి దేవుంది కావచ్చు, వివిధ ఆలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అమ్మవారి ఆలయం అండి. మేము ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామండి. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడనే ఎండ్ చేయాలని ఉంటుంది కాబట్టి మా హోటల్ పక్కనే ఈశాన్యలింగం ఉంటుంది. ఈశాన్యలింగం దగ్గర నుంచి నేను, మా అత్త, మా 2 బామ్మర్దులు, మా నాయనమ్మ 5 మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అండ్ ఈ గిరి ప్రదక్షిణ మేము స్టార్ట్ చేసింది అరౌండ్ 5:30కి స్టార్ట్ చేసాము. అండ్ ఎండ్ చేసేసరికి టైం 11 అయిందండి.
మనకి గిరి ప్రదక్షిణ అంటే సపరేట్ రూట్ అంటూ అంటే మన తిరుపతిలా సపరేట్ రూట్ అంటూ ఏముండదండి. వీళ్ళ మెయిన్ రోడ్‌నే మనం గిరి చుట్టూ అంటే ఆ కొండ చుట్టూ నడుస్తూ ఉంటాం కాబట్టి ఇంక దాన్నే గిరి ప్రదక్షిణ అంటుంటారు. సో, మెయిన్ రోడ్ మన వెహికల్స్ అన్నీ వెళ్తూనే ఉంటాయి. ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది. సో, ఇలా నడుచుకుంటూ మేము మళ్ళీ మెయిన్ టెంపుల్ దగ్గరికెళ్ళి అక్కడ దీపం వెలిగించి మళ్ళీ మేము ముందుకు సాగాము. సో, ఏంటంటే నాకు శివుని మీద ఉన్న నమ్మకంతో వెళ్ళే ముందు ఒక 1 ఆర్ 2 డేస్ వరకు నేను ఒక బుక్‌లో మొత్తం అరుణాచల శివ, అరుణాచల శివ అని చెప్పి రాయడం జరిగింది. ఆ బుక్‌ని కూడా నేను అక్కడ ఎక్కడివ్వాలో తెలవక నేనక్కడ అయ్యగారిని అడిగితే, "ఎక్కడైనా ఇవ్వచ్చు ఆర్ హుండీలో కూడా ఎయొచ్చు మీరు" అనుకుంటూ చెప్పారు. సో, అదే బుక్‌ని నేను హుండీలో కూడా చూడొచ్చు. ఈవినింగ్ టైంలో టెంపుల్ దగ్గర మనకి టెంపుల్ మెయిన్ గోపురం అండ్ అక్కడ గిరి మీద చూడొచ్చు మీరు మహాదీపం అనేది 2 కనిపిస్తున్నాయి. అసలు చూడచక్కని దృశ్యం ఇది. చూడొచ్చు, ఇంకా ఫోటో కూడా తీశాను, క్లియర్‌గా కనిపిస్తుంది ఆ దీపం అనేది. ఇక్కడ జనాలు కూడా వెళ్తూ ఉంటారు. సో, ఇలా మేము ముందుకు సాగాం మా గిరి ప్రదక్షిణ చేస్తూ. ఇది మ్యాప్ అండి. మొత్తం 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ ఎలా ఉంటున్నది మ్యాప్ ఇది. మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి సేఫ్టీ ఇష్యూస్ అలాంటివి ఏమి ఉండవండి. ఇక్కడే మనం గ్రిప్ చెప్పాను కదా, ఈ రోడ్ మొత్తం మనకి షాప్స్ ఉంటాయి, అంతా వెహికల్స్ తిరుగుతుంటాయి కాబట్టి సేఫ్టీ ఇష్యూస్ అనేది ఏమి ఉండవండి. మనకి రాజగోపురం ముందు చిన్న చిన్న షాప్స్ అనేవి కూడా ఉంటుంటాయండి. అండ్ ఇక్కడే మీరు చూడొచ్చు చిన్న మండపం కూడా ఉంటుంది. దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు అండ్ హోటల్ రూమ్స్ దొరికిన వాళ్ళు కావచ్చు ఈ మండపంలో సేద తీరుతూ ఉంటారు. అండ్ ఇక్కడ హోటల్స్ కూడా ఎక్కువ బుక్ అవుతూ ఉంటాయి. అసలు మనకి రూమ్స్ అనేవి చాలా కష్టం ఇక్కడ దొరకడం. అండ్ ఈ గిరి ప్రదక్షిణ అనేది 14 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అండ్ 14 కిలోమీటర్స్ అనేది ఎటే స్ట్రెచ్లో నడుస్తుంటూ వెళ్ళడం కాదు. మధ్యలో మధ్యలో మనకి లింగాలు కనిపిస్తుంటే ఆ లింగాలు దర్శనం చేసుకుంటూ ఆ క్యూ లైన్లో నిలబడుతూ దర్శనం చేసుకుంటూ వెళ్ళాల్సింది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోటల్ రూమ్స్ దొరకని వాళ్ళు ఈ మండపంలో సేద తీరుతూ ఉంటారు. వంచితు వేలనం శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపుం అరుణాచల పద విద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య చూపు అరుణాచల చేరకున్నను మేను నీరుగ కరగి కన్నీటెరయిన సింతు అరుణాచల. రాజగోపురం దగ్గర నుంచి కొంచెం దూరం నడవగానే మనకి లెఫ్ట్ సైడ్ మొదటి లింగం కనిపిస్తుందండి, ఇంద్రలింగం చూడొచ్చు. అయితే ఏమవుతుందంటే ఈ ఇంద్రలింగం కానీ ఈ లింగాలన్నీ మనకి అరౌండ్ 8-8:30 ఆ టైంకి మనకి మూసేస్తారు. బట్ మనం బయట దీపాలు పెట్టుకొని బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు అండి. చూడండి క్లియర్గా మనకు బయట నుంచి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది.
వెదుకగనిన సత్శ్రీ అనుగ్రహ నిధి మదితే గుల్తిచి బ్రోవు అరుణాచల ధైర్యము పరుగిడు నీ నిజహ మరయ నే నాశమైతి బ్రోవు అరుణాచల తాకి కృపాకరము నన్ను కలియకున్న నిజము నశింతు బ్రోవు అరుణాచల దోషరహిత నీవు నాతో నైక్యమయి నిత్యానందమయ మోనర్పరుణాచల నగకు ఎడము కాదు నిందెదకిన నన్ను గను కృపనగవేసి అరుణాచల నానలేదే వెదుక నేనయి నీ ఒంటి స్థాణువై నిలిచితి వరుణాచల నీ జ్వాల కాల్చిన నీరు సెసెడు మున్నే నీ కృప ఇంద్రలింగాన్ని విజిట్ చేసి మనం కొంచెం నెక్స్ట్ లింగానికి మనకి చాలా డిస్టెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ లింగం వచ్చేసి అగ్నిలింగం. సో దీని అగ్నిలింగం ప్రాముఖ్యత వచ్చేసి అన్ని లింగాలు ఎడమ వైపు ఉంటే అగ్నిలింగం మాత్రం కుడివైపు ఉంటుందండి. అన్ని లింగాలు మనకి రోడ్డు మీదనే కనిపిస్తూ ఉంటాయి, బట్ అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ గల్లీలోకి వెళ్ళాలి. గల్లీలోకి వెళ్ళిన తర్వాత మనకు అగ్నిలింగం కనిపిస్తుంది. మక్కి మక్కి కరిగి నేను శరణందనగ్నుడవై నిల్చితి అరుణాచల నేస్తముండని నాకు నీ ఆశ చూపిన మోసగింపక బ్రోవు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రమణాశ్రమం అండి. ఎంతోమంది ఫారినర్స్ ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. మనం ఎవ్వరు కూడా అరుణాచలంకి వెళ్ళిన వారు రమణాశ్రమాన్ని విచ్చేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అందులో ధ్యానం చేస్తే చాలా పీస్ఫుల్నెస్, ప్రశాంతత అనేది వస్తుందని భావిస్తూ ఉంటారు. నవిసి చెడు ఫలమునందేమి ఫలమేరి పక్వతలోగునుము అరుణాచల నువ్వగింపక నిన్ను నొసగి నన్గొనలేదే ఎంత కూడవు నాకు అరుణాచల చూచి చింతించి మనకి రమణాశ్రమం రూట్లో ఫుట్పాత్ మీద, సైడ్ ఫుట్పాత్ మీద చూస్తే ఎంతోమంది సాధువులు మనకి సేద తీరుతూ కనిపిస్తూ ఉంటారు. ఇది నేను అరుణాచలం రావడం 3rd టైం, బట్ ఈ రూట్లో చూసినట్టయితే ఎప్పుడు చూసినా సాధువులు ఉంటూనే ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని కాదండి, 24 hours సాధువులు ఇక్కడనే నిద్రపోతూ ఉంటారు, ఇక్కడేమో కూర్చొని ఉంటూ ఉంటారు. ప్రతి క్షణం అరుణాచలం గిరి చుట్టూ తిరుగుతూనే ఉంటారు వారు. అయితే ఇందులో సాధువులలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవారు అని నేను అనను, బట్ కొంతమంది తాగి సాధువులు అన్న పేరుతో తిరుగుతూ ఉంటారు. సో మనకి నెక్స్ట్ 2 లింగాలు కంప్లీట్ అయ్యాయండి. ఇంద్రలింగం అండ్ అగ్నిలింగం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ లింగానికి వెళ్ళే ముందు మనకి మధ్యలో కొన్ని టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడొచ్చు మీరు ఆ టెంపుల్స్ అనేది. పేరు తలపగనే పట్టిలాగితివి నీ మహిమ కనుదురెవరరుణాచల. మనం అగ్నిలింగం నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిచాక మనకి 3వ లింగం వచ్చేసి యమలింగం ఉంటుందండి. చూడొచ్చు యమలింగం 3వ లింగం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. మీరు చూడొచ్చు యమలింగం ఇలా కనిపిస్తుందండి. యమలింగం వచ్చేసి ఇలా ఉంటుంది. మనం గిరి ప్రచారం చేస్తున్న మార్గంలో రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి చాలా ప్లేసెస్ ఉంటాయండి. యమలింగం దాటి ముందుకు వచ్చిన తర్వాత మనకి 2 వేస్ ఉంటాయండి, 2 రూట్స్ ఉంటాయి. లెఫ్ట్ రూట్ వచ్చేసి మనకి బెంగళూరు సంథింగ్ ఇటు వెళ్ళే రూట్, ఇటు రైట్ సైడ్ మనం వెళ్ళాలండి. కుడి సైడ్ మనం వెళ్ళే మార్గంలో ఎన్నో టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, అమ్మవారి టెంపుల్ కావచ్చు, ఎన్నో టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి.
లింగాలు మాత్రమే క్లోజ్ ఉన్నాయండి. ఇలాంటి టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారి టెంపుల్స్ ఇవన్నీ ఓపెనే ఉన్నాయి. చూడొచ్చు ఈ టెంపుల్ ఓపెనే ఉంది. అండ్ మనం గిరి ప్రదక్షిణ చేస్తున్న మార్గంలో మీరు మన రోడ్ పక్కన చూడొచ్చు ఇలాంటి సోడాలు కానీ లేకపోతే టిఫిన్ సెంటర్స్ కానీ అండ్ కోకోనట్ కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ టీ సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు కనిపిస్తూనే ఉంటాయి. మనకి యమలింగం కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చే 4వ లింగం వచ్చేసి నైరుతి లింగం అండి. నైరుతి లింగం కొంచెం లోపలికి ఉంటుంది. మనం నైరుతి లింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి నైరుతి లింగం రూట్లో రైట్ సైడ్ మనకు కూడా సేమ్ టీ, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ అమ్మే ఒక స్టాల్ కూడా ఉంటుంది. సో చూడొచ్చు నైరుతి లింగం 4వ లింగం ఇది. ఈ నైరుతి లింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు అక్కడ ఒక సాధువు కనిపించాడండి. ఆ సాధువు ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అతను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేము అక్కడి నుంచి ఎలాంటి చప్పుడు అనేది చేయకుండా వెళ్ళిపోయాము. సో 4వ లింగం వచ్చేసి నైరుతి లింగం. నేను లింగం కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడొచ్చు మీరు. ఈ లింగం వచ్చేసి నైరుతి లింగం అండి. చూడొచ్చు మీరు క్లియర్ పిక్చర్ ఆఫ్ నైరుతి లింగం. ఇది ఇలా ఉంటుందండి నైరుతి లింగం. నైరుతి లింగంని విజిట్ చేసి మనం వెళ్తున్న దారిలో రైట్ సైడ్ మీరు చూడొచ్చు ఒకప్పుడు చాలా ఫేమస్ పర్సనాలిటీ ఇతను, స్వామి నిత్యానంద సరస్వతి. ఇతను గురించి చెప్పాలంటే అప్పట్లో చాలా ఫ్రాడ్ అనేది చేసేసాడు. బట్ తర్వాత ఒక వేరే ప్లేస్కి వెళ్ళి వేరే ఐలాండ్కి వెళ్ళి అక్కడ సొంత కరెన్సీ, సొంత దేశం అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాడు. ఆ దేశానికి పేరు వచ్చి కైలాసం అనే ఒక పేరు పెట్టుకున్నాడు. అక్కడ మొత్తం కరెన్సీ కూడా అంతా ఇతనికి సంబంధించిన కరెన్సీ ఉంటుంది. మీరు చూడొచ్చు అది దాటి ముందుకు వెళ్తున్నప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ స్టాల్స్ కానీ లస్సీ అవి సంబంధించినవి కావచ్చు, వాటర్ బాటిల్స్ అండ్ టిఫిన్స్ అండ్ మసాజ్, మనకి కాళ్ళు నొప్పి లేస్తున్నందుకు మసాజ్ సంబంధించినవి కూడా ఉంటాయి. 5 minutesకి 20 రూపీస్ అలా తీసుకుంటారు. చూడొచ్చు 10 o'clock టైంలో కూడా టిఫిన్ సెంటర్స్ ఎలా నడుస్తున్నాయో. సో ఇక్కడ సేఫ్టీకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవండి. మనకి నెక్స్ట్ లింగం వచ్చేసి సూర్యలింగం అండి. చూడొచ్చు సూర్యలింగం. మీరు చూడొచ్చు సూర్యలింగం అనేది ఇలా ఉంటుందండి. సూర్యలింగం పిక్చర్ ఇది. మనకి నెక్స్ట్ వెళ్తున్న దారిలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం కూడా ఉందండి. చూడొచ్చు వెంకటేశ్వర స్వామి పాదాలు, ఒక పెద్ద స్టాచ్యూ లాంటి పాదాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దాటి ముందుకు వెళ్తున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే లింగం వరుణలింగం అండి. చూడొచ్చు వరుణలింగం 6వ లింగం. టెంపుల్ క్లోజ్లో ఉంది కాబట్టి చూడొచ్చు మీరు వర్ణలింగం ఇలా ఉంటుందండి పిక్చర్. వర్ణలింగం దాటి 1 కిలోమీటర్ ఆర్ 1.5 కిలోమీటర్ దూరం నడిచిన తర్వాత మనకి వాయులింగం అనేది వస్తుందండి. సో చూడొచ్చు వాయులింగం. మనకి టెంపుల్ క్లోజ్ ఉన్నా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు చాలామంది మనకి దీపారాధన చేస్తున్నారు. సో వాయులింగం అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక పిక్లో. ఇది వచ్చేసి వాయులింగం అండి. సో మనం వాయులింగం దాటి ముందుకు వెళ్తుంటే చూడొచ్చండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రెష్మెంట్స్ అండి. సో ఈ రిఫ్రెష్మెంట్స్ తీసుకొని ఇంత ముందుకు నడవసాగాము. నెక్స్ట్ లింగం వచ్చేసి మనకి చంద్రలింగం అండి. చంద్రలింగం.
చూడొచ్చు మీరు చంద్రలింగం ఎలా ఉంటుందో చూడండి. సో మనకి నెక్స్ట్ చివరి లింగం వచ్చేసి కుబేరలింగం అండి. కుబేరలింగం చూడొచ్చు, కుబేరలింగం. సో కుబేరలింగంకి లోపలికి దారి లెఫ్ట్ సైడ్ లోపలికి ఉంటుందండి. దారి వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీకు కుబేరలింగం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చేసి అరుణాచల రమణ నామాల దాల్చి బ్రోవు అరుణాచల మాలను దయచేసి అరుణాచల రమణ నామాల దాల్చి బ్రోవు అరుణాచల మనకి కుబేరలింగం అనేది ఇలా ఉంటుందండి. మనకి కుబేరలింగం కంప్లీట్ అయ్యాక ముందుకు వెళ్తుంటే రైట్ సైడ్ మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుందండి. ఈ మోక్ష మార్గానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, అంటే పురాణాల ప్రకారం మోక్ష మార్గం ద్వారా మనం అటు నుంచి ఇటు బయటికి వస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది అందరికీ. సో ఎంత లావువారైనా కూడా ఈ మోక్ష మార్గంలో సరిపోతారు, పడతారు అనే ఒక నమ్మకం ఉంటుంది అందరికీ. చూడొచ్చు, ఇది వచ్చేసి మోక్ష మార్గం అండి. మోక్ష మార్గం నుంచి మనం ముందుకు వచ్చాక ఇలా ఒక సెంటర్ ఉంటుందండి. ఒక సెంటర్ ఉంది, మనం రైట్ సైడ్ వెళ్ళాలండి. రైట్ సైడ్ వెళ్తే ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ఈశాన్యలింగం అక్కడికి మనం చేరుకుంటాము. అది వచ్చేసి ఈశాన్యలింగం. మనకి ఈశాన్యలింగం పక్కనే మన హోటల్ ఆలయం అనేది ఉంది. మనకి వెళ్ళే దారిలో ఒక డంపింగ్ యార్డ్ కూడా ఉంటుంది. సో ఇదే అండి హోటల్ ఆలయం. మేము చెక్ ఇన్ అయిన హోటల్ ఇదే. మన హోటల్ ఆలయం పక్కనే చివరి లింగం ఈశాన్యలింగం అనేది ఉంటుంది. మేము ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో సో అక్కడికి వచ్చి ఎండ్ చేసాము. టోటల్ మనకి ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు అండి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అనేది మాకు 5:30కి స్టార్ట్ చేస్తే మేము కంప్లీట్ చేసరికి 11 నుంచి 11:30 మధ్యలో మేము కంప్లీట్ చేయడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఈశాన్యలింగం అనేది ఇలా ఉంటుందండి. ఈ గిరి ప్రదక్షిణ ముగించుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 3:30కి మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మాకు అభిషేకం టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము. అభిషేకం అనేది మార్నింగ్ 3:30కి ఉంటుందండి. అభిషేకం గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవండి, అంత బాగా జరిగింది అభిషేకం, దేవుని అభిషేకం. మాకు 3:30కి మాకు అభిషేకం స్టార్ట్ అవుతే కంప్లీట్ అయ్యేసరికి 6:30 అయిందండి. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. అండ్ అభిషేకం దర్శనం కంప్లీట్ అయ్యాక మేము బయటికి వెళ్ళేటప్పుడు దర్శనం ముగించుకొని బయటకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక చెట్టు కనిపిస్తుందండి. ఇక్కడ బల్లిని చూడాలని అంటారు. బల్లి కనిపిస్తే శుభసూచకం అంటుంటారు. ఈ చెట్టు గురించి అంతగా నాకు తెలియకపోయినా నాకు ఆ బల్లి కనపడడం చాలా ఆనందం వేసింది. సో ఇలా మా అరుణాచల దర్శనాన్ని ముగించుకున్నాము.